ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కేబిహెచ్పి సోమాజిగూడ సుచిత్ర హన్మకొండ కొత్తపేట్ చందనగర్ ఖమ్మం. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ద్వాదశ రాశుల్లో భాగంగా నవంబర్ నెలలో వివిధ రాశుల వారికి ఎలా ఉంది తెలియజేయడానికి మనతో పాటు బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. నవంబర్ నెలలో మిథున రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సో మిథున రాశి మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, ఒక కామ్గా కూల్గా పెద్ద ఒడిదుడుకులు లేకుండా పోయే రాశి ఏదైనా ఉంటే మిథున రాశి అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా లేవు. బట్ రీసెంట్గా గురువు వల్ల కొంచెం ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానివ్వండి, ఈ టైంలో నవంబర్ మంత్ వీళ్ళకి జాక్పాట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే గురువు మారటంతో ధనం ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది రాశి వాళ్ళకి. వేరే గ్రహాలు కూడా అన్ని అనుకూలంగానే ఉన్నాయండి. చాలా బెస్ట్ మంత్ వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి ఏంటంటే టోటల్ ఇయర్లో నవంబర్ మంత్ అని మనం చెప్పుకోవాలి. అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మెయిన్ గురువు అనుకూలంగా ఉన్నారు. ధన ప్రవాహం వస్తుంది, ప్రమోషన్స్ వస్తాయి, గౌరవం వస్తుంది, మర్యాద వస్తుంది. బెస్ట్ మంత్ అని మనం అనుకోవాలి. నో డౌట్ ఆన్ దట్. ఓకే, సో ఇన్ డెప్త్ గా చూసామనుకోండి, మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు అంతా మిథున రాశి కింద వస్తాయి. పేరు బలం కనుక చూసుకుంటే కా, కీ, కు, జ్ఞం, చా, కే, కో, హ అన్న లెటర్స్ అంతా మనకి మిథున రాశిలో ఉంటారు. వీళ్ళకి 5 గ్రహాల యొక్క ప్రభావం ఈ రాశి మీద ఉంది. 5 గ్రహాలు, అన్ని గ్రహాలు వీళ్ళకి పాజిటివ్గా ఉన్నాయి. ఈ మంత్ చేంజెస్ ఏదైతే ఉంటాయి, పర్టికులర్ గురువు చాలా యోగ్యతనిస్తూ ఉన్నారు. మిగతా గ్రహాలు సూర్యుడు కానివ్వండి, కుజుడు కానివ్వండి, బుధుడు, శుక్రుడు, అన్ని గ్రహాలు వీళ్ళకి విశేషమైన యోగ్యతను తీసుకొని వస్తూ ఉన్నాయి. అయితే కొంతమంది కొన్ని కారణాల ఈ యొక్క మంచిని అనుభవంలోకి రాదు. దే డోంట్ ఫీల్ ఎక్స్పీరియన్స్ అనమాట. 2 రీజన్లు ఉంటాయి. ఒకటి విపరీత వేద ఉండటం వల్ల వేరే గ్రహాలు అడ్డు రావడంతో ఒకటి. రెండోది వాళ్ళకి ఇండివిజువల్గా జాతకాలు కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇండివిజువల్ జాతకంలో కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్లీ కన్సల్ట్ అవుట్. ఈ మంత్ చాలా ముఖ్యం. ఎందుకంటే గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మాకు ఈ టైంలో చూడటం చాలా ఈజీ. ఎందుకు ప్రాబ్లం ఉంది, లేదంటే ఏదైనా గ్రహాలు అడ్డు ఉంటే మైండ్ అంతా ఆ గ్రహాల మీద పోతుంది. ఈ టైంలో గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఇంకా డీపర్గా చూడటానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా కనుక ప్రాబ్లం ఇండివిజువల్గా పర్సిస్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఓకే, భార్యాభర్తల మధ్య సత్సంబంధం లేకపోవటం అయితేనేవ్వండి, కెరియర్లో మిడ్ లెవెల్ మేనేజర్ లెవెల్లో ఉండి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. నేను ఎక్కువగా వాళ్ళని డీల్ చేస్తుంటానండి. 35 to 45 ఏజ్ ఎన్ఆర్ఏలు మిడ్ లెవెల్ మేనేజర్లో ఉండి, లేదంటే కెరియర్ అక్కడ స్టాగ్నెంట్ అయిపోయారు, ముందుకు వెళ్ళిపోవట్లేదు ఏజ్ చేసిన. ఇలాంటికి పర్సిస్టెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. వీళ్ళ గురించి ఎక్కువగా నేను వర్క్ చేస్తూ ఉన్నాను. రీసెర్చ్ అనుకోవచ్చు, లేదంటే R&D అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. వీళ్ళ మీద ఎక్కువ నేను ఫోకస్ చేస్తున్నాను. ఇందులో ఎక్కువగా మిథున రాశి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, సో ఇందులో వీళ్ళకి ఏమవుతుందంటే ఇండివిజువల్గా ఏదైనా కనుక ప్రాబ్లం ఉంటే కాలసర ప్రదర్శన రకరకాలు ఉంటాయండి అవి. బట్ ఈ రోజులో డీల్ చేసుకోవటం పరిహారాలు చాలా ఈజీ. ఒకటి క్లారిటీ ఉంది అని మన స్క్రిప్చర్స్లో చెప్పారని తెలుసుకోవాలి. వన్స్ యూ నో, నెక్స్ట్ ఇట్ ఈస్ ద సొల్యూషన్. సో ఈ రాశి వాళ్ళకి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఇండివిజువల్ జాతకంలో ఉంటే కనుక మనం దాన్ని అడ్రస్ చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా అనుకూలంగా ఉంటుందో మనం చూసుకుంటే, మనకి సూక్ష్మ గోచరం, లఘు గోచరం అని చెప్తూ ఉంటారు. ఇందులో శత్రునాశాంత అంటే ఈ టైంలో శత్రువుల్ని నాశనం చేసేస్తారు వీళ్ళు. సంపదలు వస్తాయి, విజయం వస్తుంది, పుత్రలబ్ధి. అంతేకాకుండా వీళ్ళకి గురువు వల్ల విత్త సమృద్ధి అని చెప్తారు. విత్తం అంటే ఏంటి? డబ్బులు. ఈ టైంలో విత్తం వస్తుంది, సంపదలు వచ్చేస్తాయి, శత్రువులు అనేవాళ్ళు దగ్గరలో ఉండరు, పుత్రుల ద్వారా లాభం. ఇంకా ఏం కావాలండి? హస్బెండ్ పేరు మిస్ అయినట్లున్నారు ఇక్కడ. డోంట్ వరీ, హస్బెండ్ కూడా బాగుంటారు, వైఫ్ కూడా ఇంకా బాగుంటుంది. సో ఏ రకంగా చూసినా కూడా బాగుంది. సో మనకి 6వ ఇంట్లో, ఎందుకంటే 6th హౌస్లో ఎక్కువగా క్రూర గ్రహాలు ఉంటే మంచిదండి. వీళ్ళకి సూర్యుడు కానీ, కుజుడు కానీ, ఇవన్నీ 6th హౌస్లో ఉండటం వల్ల ఉపయోగం కలుగుతుంది. బుధుడు కూడా మంచి చేస్తూ ఉంటాడు. 5th హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల వీళ్ళకి భాగ్యం, లక్ కలిసి వస్తుంది. సో ఇవన్నీ పారామీటర్స్ మనం కనుక చూసుకుంటే, వీళ్ళకి మనకి సూర్యుడు 6వ ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే అండి, యత్న కార్య సాధనం, దేహారోగ్యాది, దేహ ఆరోగ్యం, సంతోషం, వస్త్రధాన్య లాభం అని చెప్తారు. అంటే ఏదైనా పని చేస్తే కలిసి వస్తుంది, దేహం ఆరోగ్యంగా ఉంటుంది, సంతోషంగా ఉంటారు, తర్వాత పార్టీలు, ఫంక్షన్లు అటెండ్ అవుతారు, అనుకున్న పని సాధిస్తారు. వీళ్ళ మైండ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలామంది ప్రాబ్లం ఏంటంటేనండి, మా బాస్ నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను, అయినా నాకు గుర్తింపు రావట్లేదు అంటారు. కానీ ఇదే మనుషులకు కొన్నిసార్లు మారిపోయింది అనుకోండి, అంటే బ్రెయిన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనం ఎన్ని చేసినా కానీ మనం మైండ్ ఈజ్ ద వన్ విచ్ టచెస్ ద ఎగ్జాక్ట్లీ ఎక్కడ మన ఎఫర్ట్ మనం పెట్టాలి, ఎక్కడ రావాలనేది. ఈ గ్రహాలు అయితే ఎప్పుడైతే అడ్డుపడుతూ ఉంటాం, మైండ్ సరిగ్గా పనిచేయదు. ఈ టైంలో వీళ్ళ మైండ్ డబల్ షార్ప్గా ఉంటుంది, గ్రహాలు చాలా షార్ప్గా ఉంటుంది. అందుకని దే వాంట్ ఎగ్జాక్ట్లీ దే గో హిట్ దట్ వన్, దే విల్ గెట్ ఇట్.
అది వీళ్ళకి సూర్యుడి వల్ల ఈ యొక్క మంచి స్టామినా పవర్ ఇళ్ళలో ఉంటుంది ఈ టైంలో. అంతే విధంగా కాకుండా కుజుడు ఇంకా స్ట్రాంగ్ అండి. 6వ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి వస్త్రలాభం, ధాన్యలాభం, ధనలాభం, యశస్సు, మనోల్లాసి, ధర్మసిద్ధి. అబ్బా! అన్ని పాజిటివ్‌లు ఎక్కడన్నా ఉంటాయి. కాళిదాసి కవిత్వం రాసినట్టుంది వీళ్ళు చూస్తుంటే. ఆ రాశి ఫలాలు చెబుతున్నట్లేదు వీళ్ళకి. వస్త్రలాభం ఉంటుంది, ధాన్యలాభం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, యశస్సు మంచి పేరు ఉంటుంది అని చెప్తారు. అంతేకాకుండా మనోల్లాసం, మైండ్ అంతా చాలా చక్కగా బ్లోజంగా ఉంటుంది. మంచి పని చేస్తే ప్యూర్ ఇంటెన్షన్ సిద్ధి వస్తుంది అని చెప్తారు. అందులోని మనం ఏ మాసంలో ఉన్నాం? కార్తీక మాసంలో ఉన్నాం కాబట్టి ఎన్నో పాశుపత అభిషేకాలు ఎన్నెన్నో చేసుకుంటే ఈ టైంలో ఒక బెస్ట్ టైం అని వీళ్ళకి అంతకుముందు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయి అని చెప్తారు. మనకి శుక్రుడు వీళ్ళకి 5వ ఇంట్లో ఉండటం వల్ల అగైన్ ఇది మంచి పొజిషన్ అండి. శుక్రుడు 5వ స్థానంలో అంటే భాగ్యం అంటారు. వీళ్ళకి భాగ్యం వస్తుంది. ఈ టైంలో దాసీ భృత్య జనలాభ, నిత్య సంతోష ముష్టాన్న భోజనం, ధన ధాన్య అభివృద్ధి అని చెప్తారు. ఏమవుతుంది వీళ్ళకి ఇలా ఎవరైనా కనుక సీనియర్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్, మిడ్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ అంట, మిడ్ లెవెల్ మేనేజర్ల కింద ఉన్న టీంతో ఎప్పుడు ఛాలెంజెస్ ఉంటుంది. ఈ టీం వీళ్ళని ఫాలో అవుతారు. నెంబర్ 2 ఇంట్లో ఉన్న ఈవెన్ మెయిడ్స్ కానీ ఎవరైనా కానివ్వండి వీళ్ళ మాట చక్కగా నేస్తూ ఉంటారు. మంచి సపోర్ట్ ఇస్తారు. ఈ టైంలో మంచి మంచి భోజనం చేస్తూ సుఖంగా హ్యాపీగా ఉంటారు. అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. గెయిన్ త్రూ లేడీస్ ఆర్ గెయిన్ త్రూ జెంట్స్. ఎవరైనా కనుక భార్యాభర్తల మధ్య గొడవ పడుతున్నా, లేదంటే ఆఫీస్లో కొలీగ్స్ ఉంటారు కదండి, మేల్ ఫీమేల్ కొలీగ్స్. ఈ మధ్య ఈ కో లివింగ్లో రకరకాల రిలేషన్స్ అన్నీ ఉంటాయి కదండి, రకరకాల టైటిల్స్ తోటి. టైటిల్స్ ఏదైనా లాన్ ఉండేది ఒకటి. ఈ టైటిల్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, దే ఎంజాయ్ దట్ బెస్ట్ టైం ఈ టైంలో అని మనం చెప్పుకోవచ్చు. వెకేషన్కి వెళ్తారు చక్కగా, బాగుంది, ఒక బెస్ట్ టైం అని మనం చెప్పుకోవచ్చు. ఏ రకంగా చూసినా చాలా చాలా బాగుంది. నక్షత్రాల ప్రకారం కూడా అంతే పాజిటివ్ రిజల్ట్ ఇస్తుందా అండి? నక్షత్రాలు కొంచెం అప్స్ అండ్ డౌన్స్ చూద్దామండి. మృగశిర వాళ్ళకి చూసుకుంటే రాజ్య లాభము, ధన ప్రాప్తి చూపిస్తుందండి. అంటే ప్రమోషన్స్ వస్తుంది, ధనం విషయంలో చాలా చక్కగా ఎంజాయ్ చేస్తుంది. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా ధనం బాగుంటుంది. ఎందుకంటే గురువు వీళ్ళకి ఒక 35 డేస్ మంచి యోగ్యతను ఇస్తూ ఉన్నాడు. ఈ టైంలో మేనేజ్మెంట్ స్కిల్స్ బాగుంటాయి, ధనం బాగుంటుంది, పిల్లల విషయంలోనూ బాగుంటుంది. వీళ్ళకి ధన ప్రాప్తి బాగుంటుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడంటే ధనాన్ని ఖర్చు పెట్టుకుంటారు, విపరీతమైన భయము, రోగం పడే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి అగైన్ ధన ప్రాప్తి బాగుంటుంది. వీళ్ళకి జయము, ఏ పని చేసినా కలిసి వస్తుంది. ప్రాబ్లం ఎక్కడంటే వీళ్ళకి భయము, బంధనము అని చూపిస్తుంది. పునర్వసు నక్షత్రం వాళ్ళకి విజయప్రదంగా ఉంటుంది, ధనప్రాప్తి ఉంటుంది, జయం ఉంటుంది, బాగుంది. వీళ్ళకి బంధనము, భయము లేదా ధనహీనత చూపిస్తుంది. అంటే టయానికి అప్రాపరేట్గా ధనం రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు, బంధించబడినటువంటి పరిస్థితి ఉంటుంది, భయం గొలిపే పరిస్థితి కూడా ఉంటుంది ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళకి. వీళ్ళది మిక్స్డ్, వీళ్ళది ఏంటంటే కర్కాటక రాశిలో కూడా వెళ్ళిపోతుంది అనమాట ఈ పునర్వసు కొంత పాటు. ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఏదో ఒక సమస్యతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, దానికి క్లారిటీ ఉండదు. ఈ టైంలో జ్యోతిష్కుని కనుక అప్రోచ్ అయితే వాళ్ళకి ఇండివిజువల్ చార్ట్ని బట్టి ఎలాంటి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటిది చేసుకోకూడదు అని చెప్పేసి మనకు క్లారిటీ వస్తుంది. నేను చాలామంది నా దగ్గరకు వస్తారు, మిడ్ లెవెల్ అండి, 10 years జాబ్ చేశాము, ఇది వదిలేసి ఇమీడియట్గా బిజినెస్ చేద్దాం అనుకుంటా. నేను చూసి చెప్తా ఈ టైంలో మంచిది కాదు, కొంతకాలం వెయిట్ చేయండి. ఇదేంటంటే లైఫ్ ఏమంటారు చాలా చేంజెస్ ఉంటాయి. ఈవెన్ కొంతమంది నాకు భార్యాభర్తలు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా వేర్ అబౌట్ టు సపరేట్ అండి, ఇది గుడ్ డెసిషన్ ఆర్ వైట్ డెసిషన్ అడుగుతూ ఉంటారు. అది చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు హెడ్ మారుతుంది, ప్రాబ్లం మారదు. వైఫ్ అయితే మారచ్చు, హస్బెండ్ అయితే మారచ్చు, ప్రాబ్లమ్స్ మాత్రం మారు. అది చూసి చెప్తామండి. అంత డెసిషన్స్ తీసుకోవడానికి యూజ్ అవుతూ ఉంటుంది. మైండ్ క్లారిటీ ఉంది, వీళ్ళకి బంధనము, బంధించబడినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాని నుంచి బయటపడడానికి ఒక్కసారి జ్యోతిష్యం కనుక కన్సల్టెన్సీ తీసుకుంటే మనం వీ క్యాన్ గివ్ దెమ్ క్లారిటీ హౌ టు గో అబౌట్ ఇట్ అని. సో మరి మిథున రాశి వారికి నవంబర్ నెలకి సంబంధించి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి? వీళ్ళకి రెమెడీస్ కనుక చూసుకుంటే అన్ని గ్రహాలు బాగున్నాయండి. బట్ ఇండివిజువల్గా మీ హారోస్కోప్ ఏదైనా కనుక బాగలేదు అనుకుంటే ఈ టైంలో ఆ పరిహారాలు చేసుకుంటే మంచిది. భార్యాభర్తలకి ఎవరైతే కనుక అన్యోన్య దాంపత్య పాశుపతం, నెక్స్ట్ ప్రతి ఒక్కళ్ళు ధనం సంపాదించుకోవాలి. మన శాస్త్రాలు ధనం సంపాదించుకోవాలని చెప్పాను, ధనం సంపాదించుకుని ఎక్కడ చెప్పలేదండి. ఓకే, ఎవరైనా చెప్తే ఎందుకంటే మనం లక్ష్మీదేవి అని చూస్తాం కదండి, ప్రతిదీ లక్ష్మి, ప్రతిదీ వైభవంగానే చూడాలి. ధర్మార్థ కామ మోక్షం అన్నారు కదండి. రెండో దాంట్లో ధర్మం అర్థమే పెట్టారు. డబ్బు సంపాదించి ఫస్ట్ సంపాదించేసుకో, తర్వాత గుళ్ళు గోపురాలు కట్టించి, అసలు డబ్బే లేకపోతే తినడానికి లేకపోతే ఇంకేం సమాజ సేవ చేస్తామండి. ఇంకా ప్రతిదానికి 3 ఉంటుంది కాబట్టి ఈ టైంలో వీళ్ళు కుబేర పాశుపత అభిషేకం చేయించుకున్న, లక్ష్మీదేవి విశేష హోమం చేయించుకున్న చాలా చాలా కలిసి వస్తుంది. ఎవరైనా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉండి, లేదంటే వెన్నారులు ఎక్కడ ఉండేసి ఎక్కడో వాళ్ళకి మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావాలి, ఒక ఇన్కమ్ సోర్స్తోనే ఉన్నాము,
ఇంకా ముందుకెళ్ళాలి, లేదంటే ఇల్లు కట్టుకోవాలి, దానికి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ కావాల్సి ఉంటుంది. ఈ టైంలో ఇవి గనక కుబేరు పాశుపతం, స్వర్ణలక్ష్మి విశేష హోమం నేను లాస్ట్ మంత్ కూడా చాలా మందికి చేపించాను. కొంతమంది గవర్నమెంట్లు కాంట్రాక్ట్స్ అన్నీ లాక్ అయ్యి ఉంటాయి. కొంతమందికి ఎక్కడో ఇన్వెస్ట్ చేశారు, అది రొటేషన్ అవ్వట్లేదు. కొంతమందికి మొన్నటిదాకా వ్యాపారం బాగా నడిచింది, ఎక్కడో లాక్ అయిపోయారు. రియల్ ఎస్టేట్‌లో ఇంకా మనకి అంత బ్లూమ్ రాలా. కానీ 6 మంత్స్ బ్యాక్, 1 ఇయర్ బ్యాక్ చేసిన వాళ్ళు సమ్‌హౌ వేరే విధంగా మనీ రొటేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇలాంటి వాళ్ళంతా స్వర్ణలక్ష్మి విశేష హోమం చేపించుకుంటే గానీ చాలా బాగా కలిసొస్తుంది. అందులోని ఇది కార్తీక మాసం కాబట్టి ఈ టైంలో చేసుకుంటే ఇంకా చాలా బెస్ట్‌గా మంచి రిజల్ట్ ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు గారు. మిథున రాశి వారికి నవంబర్ నెలలో ఎలా ఉంటుందో చెప్పారు. అలాగే రెమెడీస్‌ని సూచించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.